రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. 2024 సంవత్సరం అయిపోబోతుంది. ఈ అయిపోబోతున్నటువంటి సంవత్సరంలో ఈ సంవత్సరం తెలుగు సినిమాకి కలిసి వచ్చిందా అంటే కొన్నేళ్లుగా మనం లెక్కలేసుకుంటూ వస్తే తెలుగు సినిమాకి నిజంగా వాస్తవానికి కలిసి వచ్చినటువంటి సందర్భం ఇది. అయితే ఈ 2024 సంవత్సరం కొంతమంది సినిమా స్టార్లకి లేదా పూర్తి స్థాయి సినిమా ఇండస్ట్రీకి కలిసి రాలేదేమో అనేటువంటిది మా ఫోర్ సైడ్స్ టీవీ కాస్త బాధతో చెప్తున్నటువంటి సందర్భం ఇది. ఎందుకు? ఏపీలో శ్రీరెడ్డి కావచ్చు, లేదా రామ్ గోపాల్ వర్మ కావచ్చు, లేదా పోసాని కృష్ణమురళి కావచ్చు, వీళ్ళ అరెస్టుల దాకా పోతున్నటువంటి తీరు. అదే తెలంగాణ వైపు వస్తే ఇటు అల్లు అర్జున్ కావచ్చు, లేదా అల్లు అర్జున్, సరే నేను ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, కేవలం ఆ సినిమా వాళ్ళ అరెస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అల్లు అర్జున్ కావచ్చు, మంచు ఫ్యామిలీ కావచ్చు, మొత్తం కుటుంబ తగాదాలతో వాళ్ళు రోడ్డున పడ్డటువంటి తీరు కావచ్చు, లేదా అన్నమయ్య సినిమాలో నటించినటువంటి, లేదా మా టీవీలో ఏదో సీరియల్లో చేసినటువంటి కస్తూరి కావచ్చు, పక్క రాష్ట్రం తమిళనాడులో అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆవిడ సినిమా వాళ్ళకి ఈ సంవత్సరం స్పెషల్గా కొంతమందికి ఇయర్ ఎండింగ్ టైంలో ఇబ్బందికరంగానే తయారైంది అనేటువంటిది వాస్తవం. రానటువంటి రోజుల్లో ఇంకాస్త మంది సినిమా వాళ్ళపైనే కేసులు నమోదయ్యేందుకు ఆస్కారాలు ఉన్నాయనేటువంటి లీకులు రాజకీయ పార్టీలు ఇస్తూ ఉన్నాయి. దీంట్లో వాస్తవాలు ఏంటి, అబద్ధాలు ఏంటి అనేటువంటి రానటువంటి రోజుల్లో తెలుస్తుంది. జ్యుడిషియరీ తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతుంది కాబట్టి దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. మనం తప్పు చేస్తే శిక్ష పడుతుంది, తప్పు చేయకపోతే చట్టం న్యాయం మనకు సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది చెప్తున్నటువంటి న్యాయస్థానాలు మనకు చెప్పేటువంటి మాట. అయితే ఇక్కడ రాజకీయ కక్షల ద్వారా అరెస్ట్ అయిన వాళ్ళు కొందరైతే, రాజకీయ కక్షల ద్వారా కొంతమంది మీద కేసులు పడతా ఉన్నది వాస్తవం. అయితే తనకు తానుగా ఏదో చిన్నగా పురుగు కుట్టింది కదా అని చెప్పేసి దాన్ని గోకి గోకి పెద్దగా చేసుకొని పుండు చేసుకుంటున్నటువంటి అంశం ఒకటి. ఎందుకు ఈ మాట అన్నా? రాజకీయ కక్షలు అంటే ఏపీలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇవాళ వాళ్ళకి తిరిగి వస్తున్నాయి అనేటువంటిది వాస్తవంగా కనిపిస్తుంది. ఆర్జీవీ పైన కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, లేదంటే పోసాని కృష్ణమురళి కావచ్చు, వీళ్ళు అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వంత పాడేటువంటి ఇదిలో పవన్ కళ్యాణ్ మీద ఎంత దిగజారుడుగా జుగుప్సాకరంగా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అనేటువంటి మనం చూసుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు ప్లే దెమ్ హియర్ సో దట్ ఆ భాష కానీ వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కానీ మా ఈ ఫోర్ సైడ్స్ టీవీలో మీకు చూపెట్టి మీ స్థాయిని మా స్థాయిని దిగజార్చుకోవాలని మేము అనుకోవట్లేదు. ఇక తెలంగాణ వైపుకి వద్దాం. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ ఫంక్షన్లో, లేదా పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన. పోలీసులు స్వయంగా వాళ్ళే విజువల్స్ ప్లే చేసి మరి పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు ఏం జరిగింది అనేటువంటి క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా చూపెట్టారు. న్యాయ పరిధిలో ఉంది కేసు, మేము ఎక్కువ మాట్లాడలేం. కానీ నువ్వు తప్పు చేసావు అనేటువంటి మాట చట్టాన్ని న్యాయాన్ని తమ చేతిలోకి తీసుకొని మనందరికీ అందించేటువంటి పోలీసు వాళ్ళే చెప్తా ఉన్నారు, నువ్వు తప్పు చేసావు పుష్ప అని. తప్పు చేశాడా లేదా అనేటువంటిది కోర్టు నిర్ణయించాలి, మేము కాదు, మీరు కాదు, పోలీసులు అంతకంటే కాదు. కాబట్టి దాని గురించి మేము ఎక్కువ మాట్లాడాం. అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, లేదా స్ట్రైట్గా మనం చూసుకుంటే ఏదైతే మంచు ఫ్యామిలీలో అన్నదమ్ములు తండ్రి కొడుకుల మధ్య జరిగినటువంటి చిన్న రప్చర్, మోహన్ బాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒకలాగా వినిపెడతా ఉంటే మంచు మనోజ్ దగ్గర నుంచి ఒకలాగా వచ్చాయి, విష్ణు దగ్గర నుంచి ఒకలాగా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడూ మాట్లాడని మంచు మోహన్ బాబు యొక్క భార్య గారి దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇంకోలాగా ఉన్నాయి. అంటే ఎంటైర్ ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కో స్టేట్మెంట్స్. సినిమా ఇండస్ట్రీ పైన రాజకీయ కక్షలు నడుస్తూ ఉన్నాయా? ఇన్ఫ్యాక్ట్ మోహన్ బాబు కూడా ఆనాడు వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశాడు. ఇవాళ మనోజ్ వెనకాల కూడా ఒక రాజకీయ పార్టీ లీడర్ ఉన్నాడు అనేటువంటి మాట వినిపిస్తుంది. ఇదే కాదు, చాలామందికి అర్థం చేసుకొని మాట ఒకటి ఉంది. బీఆర్ఎస్ పార్టీ పతనమవుతున్నటువంటి ఈ టైంలో అల్లు అర్జున్ వెనకాల బీఆర్ఎస్ పార్టీయే ఉండి నడిపిస్తోంది అనేటువంటి వాదన సైలెంట్గా ఈ సినారియోని పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులు, కాస్త కొద్దిగా బీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి చెవులు కొరుకుతూ వినిపిస్తున్నటువంటి మాట. దీంట్లో వాస్తవం ఏంటి అనేటువంటిది కొద్ది రోజుల్లో బయటపడుతుంది. ఎందుకంటే రీసెంట్గానే ప్రశాంత్ కిషోర్ని కూడా అల్లు అర్జున్ కలిశాడు అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. కస్తూరి తెలుగు వాళ్ళ కోసం ఏదో మాట్లాడిందని, తెలుగు వాళ్ళని అగౌరవపరిచే విధంగా మాటలు ఉన్నాయని చెప్పేసి తమిళనాడులో ఆవిడపైన కేసు పెట్టడం, ఆవిడ్ని అరెస్ట్ చేయడం, జైల్లో వేయడం, బెయిల్ మీద బయటికి రావడం లాంటివి కూడా జరిగాయి. రీసెంట్గా 1-2 ఛానల్ కూడా ఆవిడ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. తెలుగు సినిమా వాళ్ళపైన, తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన స్పెషల్గా
నెగిటివ్ ఇంపాక్ట్ స్టార్ట్ అయిందా, రాజకీయ కక్షలు స్టార్ట్ అయ్యాయా, రాజకీయ కుట్రలు స్టార్ట్ అయ్యాయా, లేదా కోతికి ఏదో గాయం జరిగితే ఆ గాయం ఎందుకు జరిగిందా తెలియక అది గోక్కొని పెద్ద పుండులాగా తయారు చేసుకుంటుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. చూస్తూనే ఉండండి 4 Sides TV.